రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి మేజర్గా పాలిసెట్ ఎగ్జామ్లో 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. అవి ఏంటంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ అండ్ లాగరిథమ్స్. మనం ఏం చేద్దామంటే ఈ 3 టాపిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకుందాం ఫస్ట్, అండ్ దెన్ సాల్వ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. పాలిసెట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ నేర్చుకుందాం, so that you will be in a position to answer any question given from real numbers chapter in your Polycet exam. Okay? In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ అనే టాపిక్ని నేర్చుకుందాం. అండ్ లెట్ us సాల్వ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఓల్డ్ పాలిసెట్ ఎగ్జామ్స్. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ అండ్ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్స్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తున్న దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 30 అనేది ఒక కాంపోజిట్ నెంబర్, రైట్? లెట్స్ ఎక్స్ప్రెస్ దాట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, let me say that this is 2 అనే దాంతో 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేసాం అనుకోండి, 15 you get, right? Then 15 can be written as 3 times 5, right? అంటే 30 is now written as 2 into 3 into 5. ఓకే, ఇలా కాకుండా 30ని డిఫరెంట్గా రాయడానికి ట్రై చేద్దాం. ట్రై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 13 ఫస్ట్ 5తో డివైడ్ చేస్తాను నేను. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దాంతో డివైడ్ చేస్తే 30 అనే కాంపోజిట్ నెంబర్ని వాట్ యు గెట్ ఇస్ 6, రైట్? 6 నేను ఏం చేస్తానంటే 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తాను. ఓకే, దెన్ ఐఎమ్ గెటింగ్ 3 యాజ్ ద క్వశ్చన్, రైట్? సో 30 నౌ కెన్ బి రిటర్న్ యాజ్ 5 into 2 into 3, రైట్? ఇలా కూడా కాకుండా నేను ఏం చేస్తానంటే 30 అనే నెంబర్ని ఫస్ట్ 3తో డివైడ్ చేస్తాను. 3 times 10, రైట్? ఈ 10ని 5 times 2 అని రాస్తే కనుక 30 కెన్ బి రిటర్న్ నౌ యాజ్ 3 times 5 times 2, రైట్? మీరు చూస్తే కనుక 30 అనే దాన్ని ఎప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2, 3 and 5గానే రాసాం, బట్ ఆర్డర్ అనేది మారింది. కానీ ద ఫ్యాక్టరైజేషన్ అనేది ఏంటి? 30 is product of 2, 3 and 5, right? With product, right? So 30 is product of 2, 3 and 5. కానీ ఆర్డర్ మారింది. మనం చేసిన దాన్ని బట్టి ఆర్డర్ అయితే మారింది, కానీ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. అర్థమైందా? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఇది ఓన్లీ 30కే కాదు, ఏ నెంబర్, ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా, 100 తీసుకోండి, 120 తీసుకోండి, యునో యూ కెన్ రైట్ దాట్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం, రైట్? అలా చేసినప్పుడు వచ్చే ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. ఆర్డర్ మారొచ్చు, ఇక్కడ 2, 3, 5 వచ్చింది ఆర్డర్, ఇక్కడ 5, 2, 3 వచ్చింది, ఇక్కడ 3, 5, 2 వచ్చింది. ఆర్డర్ అయితే మారింది, కానీ ఫ్యాక్టర్స్ అనేవి సేమ్. ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది. అర్థమైందా? లెట్ us నౌ లెర్న్ అబౌట్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్. దానికోసం లెట్స్ క్విక్లీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. 12 and 18 అనే 2 నెంబర్స్కి లెట్స్ ఫైండ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే హెచ్సిఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ the smallest power of each common prime factors in the numbers. ఓకే, ఈ డెఫినేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడాలి. 12కి 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటో రాయాలి ఫస్ట్.
12 can be written as 2 times 6, right? 6 can be written as 2 times 3. Now 12 is equal to 2 into 2 into 3, right? దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 2 times 3 power 1 అని రాయొచ్చు, రైట్? నౌ లెట్స్ డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 18. 18 అనేది నెంబర్ని 3 times 6 అని రాయొచ్చు. 3 అనేది ప్రైమ్ నెంబర్, 6 అనేది కాంపోజిట్ నెంబర్, రైట్? 6 కెన్ బి రిటర్న్ యాజ్ 2 times 3, రైట్? అంటే 18 ఈక్వల్ టు 3 times 2 times 3, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు అంటే 18 ఈక్వల్ టు 2 into 3 into 3 అని కూడా రాయొచ్చు. మనమేమో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుంది? ఆర్డర్ అనేది డిఫరెంట్ అయినా పర్లేదు, బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అని చెప్తుంది, రైట్? 18 కెన్ బి నౌ రిటర్న్ యాజ్ 2 power 1 times 3 power 2, రైట్? నౌ హెచ్సిఎఫ్ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి చూడాలి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూస్తే 2 and 3 ఉన్నాయి, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసిన 2 and 3 ఉన్నాయి. అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3, రైట్? నౌ వీ హ్యావ్ టు సీ స్మాలెస్ట్ పవర్ ఫర్ దీస్ నెంబర్స్. 2కి వచ్చేసరికి 2 power 1 ఇక్కడ ఉంది స్మాలెస్ట్ పవర్, 3కి వచ్చేసరికి 3 power 1 స్మాలెస్ట్ పవర్ ఇక్కడ ఉంది, రైట్? సో స్మాలెస్ట్ పవర్ ఆఫ్ 2 ఈజ్ 1 అండ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ 3 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1, రైట్? నౌ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 ఏమవుతుంది? 2 power 1 into 3 power 1. అంటే this is equal to 2 into 3, that is equal to 6, right? HCF of given numbers is 6, right? Let's now learn about LCM of the numbers. For that, let's find LCM of these two numbers, 12 and 18. Okay? LCM definition ఏమని చెప్తుందంటే LCM is defined as product of the greatest power of each prime factors in the numbers. Okay? హెచ్సిఎఫ్కి వచ్చేసరికి ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం, ఇక్కడ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, అక్కడ స్మాలెస్ట్ పవర్ అని చెప్పాం, ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ అని చెప్తున్నాం, రైట్? నా 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి 2 square times 3 అని వచ్చింది. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 times 3 square అని వచ్చింది, రైట్? నౌ లుక్ ఎట్ దిస్, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు అంటే 2 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్, రైట్? సో వాటి గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. 3కి గ్రేటెస్ట్ పవర్ వచ్చి 2 ఇక్కడ ఉంది, 2కి గ్రేటెస్ట్ పవర్ వచ్చి 2 ఇక్కడ ఉంది, రైట్? సో హైయెస్ట్ పవర్ ఆర్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 2 ఈజ్ 2 అండ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఈజ్ ఆల్సో ఈజ్ 2, రైట్? అంటే ఇప్పుడు ఎల్సిఎం ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే it is going to be 2 power 2 into 3 power 2, right? So LCM is 2 square into 3 square, that can be written as 4 into 9, that is equal to 36, right? So LCM of the given numbers is 36. మనం ఇంత ముందు హెచ్సిఎఫ్ చూసాం 6 అని వచ్చింది, LCM చూసాం 36 అని వచ్చింది, right? There is a relation between the given numbers and LCM and HCF. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చూసామనుకోండి, 6 times 36, దట్ ఈస్ ఈక్వల్ టు 216, రైట్? మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 12 and 18, రైట్? 12 and 18 ప్రోడక్ట్ ఏంటో చూడండి. 12 times 18 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 216. ఇట్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ టైమ్స్ ఎల్సిఎం. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. LCM into HCF equal to product of the given two numbers. Okay? LCM definition, HCF definition గుర్తుండాలి అండ్ ఇది కూడా గుర్తుండాలి. అండ్ కొన్నిసార్లు మనకి డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా మీకు గుర్తుండాలి. ఓకే? Let us now solve some problems from old question papers. What is the smallest odd composite number given here? Choice చూస్తే కనుక 3, 5, 7, 9 అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీకు చూస్తే కనుక కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అనే నెంబర్స్ ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ వాటికి ఓన్లీ
2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక 1 అండ్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ 2, రైట్? సో 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 3, రైట్? అందు గురించి 3 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్, రైట్? అదే కాంపోజిట్ నెంబర్కి వచ్చేసరికి యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, ఇది ఒక కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 8కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, రైట్? 2 అనేది ఒక ఫ్యాక్టర్, 4 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ 8 అనేది కూడా ఒక ఫ్యాక్టర్, రైట్? అంటే 8ని 1 అనేది డివైడ్ చేయగలుగుతుంది, 2 డివైడ్ చేయగలుగుతుంది, 4 డివైడ్ చేయగలుగుతుంది, 8 కూడా డివైడ్ చేయగలుగుతుంది. అంటే దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ టోటల్. అందు గురించి ఇది కాంపోజిట్ నెంబర్ అయింది, రైట్? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, రైట్? ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కానివి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి జనరల్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ ఉంది, దీనికి ఓన్లీ 1 అనేది 1 ఫ్యాక్టర్. ఇట్ డజంట్ ఈవెన్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. అందు గురించే 1 అనే దాన్ని ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబర్ అని కూడా చెప్పం మనం. ఓకే, ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాంపోజిట్ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అనే నెంబరు ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. అందు గురించి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. 3 అనేది ఉంది, దానికి ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 అండ్ 3. ఓకే, 1 కెన్ డివైడ్ అండ్ 3 కెన్ డివైడ్. అండ్ గురించి 3 అనేది ప్రైమ్ నెంబర్, సో దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ చాయిస్. 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్, this is also not right choice. 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రైట్ చాయిస్. 9 అనేది రైట్ చాయిస్ అవుతుంది, ఎందుకంటే 9 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. 9 కెన్ బి రిటర్న్ యాజ్ 1 times 9, రైట్? అండ్ 3 times 3. సో ఫ్యాక్టర్స్ చూస్తే కనుక ఏంటి? 1, 3 అండ్ 9 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9, రైట్? ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అండ్ 9 అనేది ఒక ఆడ్ నెంబర్, అందు గురించి ఇది ఏమైంది? ఆడ్ కాంపోజిట్ నెంబర్ అయింది. అర్థమైందా? A composite number can be written as a product of prime numbers. In what way? ఒక చాయిస్ వచ్చి యూనిక్ వే అన్నారు, అట్లీస్ట్ 2 ways అన్నారు, ఎనీ నెంబర్ ఆఫ్ వేస్ అన్నారు, నన్ అన్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ తెలిసి ఉండాలి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుంది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే నెంబర్ని మనం చూపించేంత ముందే 2 into 3 into 5 అని రాయొచ్చు అని, రైట్? 5 into 3 into 2 అని కూడా రాయొచ్చు. ఓకే, బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే కనుక ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2, 3 and 5, రైట్? అందు గురించి వి సెడ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అని చెప్పాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ యూనిక్ వే కాంపోజిట్ నెంబర్. ఏ కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నా కానీ దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు. రాస్తే వచ్చే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏదైతే ఉందో అది యూనిక్ వే. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. Some of the exponents of the prime factors in prime factorization of 196 is అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. 196కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, వాటి సమ్ ఎంత అని అడుగుతున్నారు. 196 అనే నెంబర్ని మనం 2తో డివైడ్ చేసాం అనుకోండి. 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 2తో డివైడ్ చేస్తే 98 వస్తుంది. 98ని మళ్ళీ 2తో డివైడ్ చేయొచ్చు, రైట్? 49 వస్తుంది. 49 కెన్ బి రిటర్న్ యాజ్ 7 times 7, రైట్? అంటే 196 ఈక్వల్ టు 2 into 2 into 7 into 7. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 2 into 7 power 2. మీరు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ చూస్తే కనుక దిస్ 2 and this 2 ఆర్ ద ఎక్స్పోనెంట్స్. సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఎంత అయింది? 4 అయింది. 2 plus 2 equal to 4. సో చాయిస్ 4 is the right answer. Understood? According to fundamental theorem of arithmetic, if P, that is a prime number, divides A square where A is a positive integer, then which statement is correct అని అడుగుతున్నారు. మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, రైట్?
ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ ఆర్ ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ 2022లో ఇచ్చారు అండ్ సిమిలర్ క్వశ్చన్ ఏపీ పాలిసెట్ 2018లో కూడా ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి గుర్తుండాల్సిన స్టేట్మెంట్ అయితే ఇది. లెట్ పి బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ p divides a square where a is a positive integer, then p also divides a. Please note this. p అనే ప్రైమ్ నెంబర్ a స్క్వేర్ ని డివైడ్ చేస్తే p అనే ప్రైమ్ నెంబర్ a ని కూడా డివైడ్ చేస్తుంది అనేది ఆన్సర్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ p అనే ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందాం. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? a స్క్వేర్ 4 అనేది a అనుకుందాం. ఓకే, ఏ స్క్వేర్ ఏంటి 16, 2 అనేది 16ని డివైడ్ చేయగలిగింది, రైట్? అట్ ద సేమ్ టైం 2 అనేది 4ని కూడా డివైడ్ చేయగలుగుతుంది, రైట్? మీరు ప్రైమ్ నెంబర్ 3 అనే దాన్ని తీసుకున్నారనుకుందాం. ఓకే, లెట్ మీ టేక్ ఎ నెంబర్ సంథింగ్ లైక్ a ఈక్వల్ టు 81. a ఈక్వల్ టు 81 అని తీసుకున్నాం అనుకున్నాం. సారీ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 81 అని తీసుకున్నాను. a అనేది ఏంటి 9, రైట్? సో p అనే నెంబర్ 3 అనేది ఇక్కడ 81ని డివైడ్ చేయగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఈవెన్ 9 ఆల్సో. ఇన్ అదర్ వర్డ్స్, p అనే నెంబరు ఏని డివైడ్ చేయగలిగితే ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద స్టేట్మెంట్. సో నౌ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ దట్ డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నారు, వేర్ ఏ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. దీని ప్రకారం p also divides a అనేది కరెక్ట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఇఫ్ 7 divides a square then which statement is correct అని అడుగుతున్నారు. 7 divides a, 7 divides root a divides 7, none. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు గుర్తుండాల్సిన స్టేట్మెంట్ అయితే ఇది. లెట్ p be a prime number if p divides a square then p divides a also. ఓకే, ఇక్కడ 7 అనేది ఇచ్చారు కదా మనకి. ఈ 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో p ఈక్వల్ టు 7 అనేది డివైడింగ్ a స్క్వేర్ అని ఇచ్చారు. సో యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్ 7 ఈజ్ గోయింగ్ టు డివైడ్ a ఆల్సో, అంటే చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the HCF of 2 cube times 3 cube times 5 square and 2 square times 3 times 5 cube అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. HCF డెఫినేషన్ ఏమని చెప్తుంది? HCF ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఓకే, మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటి? 2 క్యూబ్, 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్, ఇది ఒక నెంబర్, రైట్? సెకండ్ నెంబర్ ఏంటి? 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 క్యూబ్. వీటిలో మీరు చూడాల్సింది ఏంటి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 2, 3 అండ్ 5, రైట్? రెండు చోట్ల ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 కూడా ఉంది, రైట్? సో రెండు చోట్ల ఉన్న ఫ్యాక్టర్స్ని, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ముందు రాసుకున్న తర్వాత వాటి స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూడాలి. 2కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 2, అంటే 2 పవర్ 2 అని రాసుకోండి. ఇంటూ, బికాస్ ప్రోడక్ట్ అంటున్నారు కదా, అందు గురించి ఇంటూ రాశాను. నెక్స్ట్ 3 వచ్చేసరికి 3కి స్మాలెస్ట్ పవర్ ఏంటి? 1 ఇక్కడ ఉంది, రైట్? దెన్ 5కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 2 ఉంది, అంటే 5 స్క్వేర్. నౌ దిస్ ఈజ్ HCF. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? If p and q are two positive integers such that p equal to a cube times b square and q equal to a times b cube, where a and b are prime numbers, then what is the value of HCF అని అడుగుతున్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకి HCF డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటి? p. దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసినప్పుడు ఎలా వచ్చిందంట? a క్యూబ్ ఇంటూ b స్క్వేర్. a అండ్ b అనేవి ప్రైమ్ నెంబర్స్ కదా, అందు గురించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇలా వచ్చింది అని రాసుకుంటాం మనం. q అనేది అనదర్ నెంబర్ దట్ ఈస్ a ఇంటూ b క్యూబ్. a అండ్ b అనేవి ప్రైమ్ నెంబర్స్.
సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక ఏ కామా బి, రైట్? వాటి స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూడండి. ఏలో స్మాలెస్ట్ పవర్ 1 ఉంది, ఏ పవర్ 1. బిలో స్మాలెస్ట్ పవర్ 2 ఉంది, రైట్? సో వాటి ప్రోడక్ట్ అంటున్నాం కాబట్టి హెచ్సిఎఫ్ ఏమైంది? ఏ పవర్ 1 టైమ్స్ బి స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ అనేది చాయిస్ 2, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ 96 అండ్ 72 అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. 96, this can be written as 2 times 48, right? 48 2 times 24, 24 2 times 12, 12 2 times 6, right? 6 can be written as 2 times 3, అంటే 2 into 2 into 2 into 2 into 2 into 3 is 96, right? 1 2 3 4 5 5, అంటే 2 power 5 into 3 is 96. Similarly 72కి రాద్దాం. 72 can be written as 2 times 36, right? That is 2 times 18, that is 2 times 9, that is 3 times 3, అంటే 72 equal to 2 cube times 3 square. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాసేసాం మనం. సో ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. వాటి స్మాలెస్ట్ పవర్స్ అన్నారు. ఓకే, 2కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 3, రైట్? ఇంటూ 3కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 1, అంటే 2 క్యూబ్, దట్ ఈస్ 8 ఇంటూ 3. 8 times 3 is 24, right? So 24 is the right answer. Understood? If the HCF of any two numbers is equal to 1, then those numbers are called. ఇది క్వశ్చన్. ఓకే, తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చారు మనకి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ అనేది 1 అంటే దాని మీనింగ్ ఏంటి? 1 is the only factor for those two numbers, right? ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 అనే 2 నెంబర్స్ తీసుకుంటే కనుక, ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదవుతుంది? 1 అవుతుంది, రైట్? 2కి ఫ్యాక్టర్స్ 1, 2, 3కి ఫ్యాక్టర్స్ 1, 3. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఇలా ఉన్న నెంబర్స్ని ఏమంటామంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. The numbers that have only one common factor, that is number 1. ఓకే, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉందంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా అదే అవుతుంది, దట్ ఈస్ 1, ఆర్ కాల్డ్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్. వేటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు? అర్థమైంది కదా? ఏవైనా 2 నెంబర్స్ ఉన్నాయి, వాటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 అయితే గనక, ఓకే, అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది కాబట్టి ఆ నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 ఇవి కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఎందుకు? 4కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూసామనుకోండి 1, 2 and 4. 5కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూస్తే 1 and 5. కామన్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏముంది? ఓన్లీ 1 ఉంది. దిస్ ఈజ్ హెచ్సిఎఫ్, రైట్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే ఆ నెంబర్స్ ఏమంటాం? కో ప్రైమ్ నెంబర్స్. అంటే 4 and 5 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, 2 and 3 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, రైట్? అర్థమైందా? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో. హెచ్సిఎఫ్ అనగానే మనకు డెఫినేషన్ తెలుసు. ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్, రైట్? అనగానే మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్తో స్టార్ట్ అయిపోతాం. 8కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాసామనుకోండి 2 క్యూబ్ అని రాసేస్తాం, రైట్? 9కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాస్తే 3 స్క్వేర్ అని రాసేస్తాం, రైట్? 25 ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాస్తే 5 స్క్వేర్. ఇట్లా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు లేనే లేవు. అంటే మన రెగ్యులర్ డెఫినేషన్ ఆఫ్ హెచ్సిఎఫ్ అనేది పనిచేయట్లేదు ఇక్కడ. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. బట్ దెర్ ఈజ్ 1 కామన్ ఫ్యాక్టర్. ఓకే, 8, 9 and 25 అనే నెంబర్స్ చూస్తే కనుక కామన్ ఫ్యాక్టర్ ప్రతిదానికి 1 అనేది
ఒక కామన్గా ఉండే ఫ్యాక్టర్, రైట్? ఏ నెంబర్ తీసుకున్నా కామన్గా 1 అనేది ఉంటుంది ఫ్యాక్టర్గా, అంటే అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. ఓకే, సో చాయిస్ 2 ఈజ్ ద ఆన్సర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉన్న నెంబర్స్ని ఏమంటాం? కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20 and 30 అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఎల్సిఎం డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఎల్సిఎం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్. ఓకే, అంటే ఈ ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలియాలి మనకి. 10 ఎలా రాయొచ్చు? 2 times 5, రైట్? అంటే 10 ఈక్వల్ టు 2 into 5 అని రాసేసుకుందాం. 20కి వచ్చేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 10 అని రాసుకుంటాం. దెన్ దట్ ఈస్ 2 into 5, అంటే 2 into 2 into 5 అంటే 2 square into 5, దట్ ఈస్ 20, రైట్? 30కి వచ్చేసరికి 30 కెన్ బి రిటర్న్ యాజ్ 3 times 10, right? 10 can be written as 2 times 5, ante 30 can be now written as 3 into 2 into 5, right? So each prime factors anagane manaki 2 5 2 5 2 3 5, so 2 3 5 అనేవి each of the prime factors. వాటి గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. 2 కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? 2 square, let's write that, into 3 కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1, రైట్? ఇంటూ 5కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అంటే ప్రతి చోట 1 ఉంది కాబట్టి యూ కెన్ సే 5 power 1. సో 2 square is 4 into 3 into 5, రైట్? 4 3 is 12, 12 into 5, this is 60. ఓకే, LCM ఆఫ్ ద గివెన్ నెంబర్స్ is 60, బట్ మనకి 10, 20 and 30 అని ఇచ్చారు, నన్ కూడా ఇచ్చారు. నన్ ఆఫ్ దీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? 60 is the right answer, right? Product of two numbers is 30. If their HCF is 5, then what is the value of LCM అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. ఈ ప్రాబ్లం ఆన్సర్ చేయాలంటే మనకు తెలియాల్సిన ఫార్ములా అయితే ఇది. LCM టైమ్స్ HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత ఇచ్చారు? 30 అని ఇచ్చారు, రైట్? అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చేసారు, అదేంటి? 5. సో ఎల్సిఎం టైమ్స్ 5 ఈక్వల్ టు 30, అంటే ఎల్సిఎం ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 5, దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఎల్సిఎం అనేది ఎంత? 6. చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్?